పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో టీడీపీ అధ్యక్షులు వెన్న బాలకోటిరెడ్డి హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. భరత్పూర్ జిల్లాకు చెందిన గౌరవ్ సింగ్ గా గుర్తించారు. హత్య కేసులో రెండో నిందితుడు ఒంటిపులి వెంకటేశ్వర్ల ద్వారా తుపాకీ అమ్మినట్టుగా నిర్ధారించారు. నిందితుడిపై అక్రమ ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్వాల్ విలేజ్లో మీకు అందరికీ గుర్తుంటుంది, ఈ సంవత్సరంలో 1-2 తారీఖున 2023 ఫిబ్రవరి నెలలో బాలకోటిరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేసేవాడు. రొంపిచెర్ల మండలం ఆల్వాల గ్రామంలో ఉంటాడు. అతని పైన అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ బంధువులైనటువంటి వెంకటేశ్వర్ రెడ్డి, ఇంకొక అతను మనకి గుంటూరు నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు, నెక్స్ట్ అంజిరెడ్డి, నెక్స్ట్ రామయ్య, వీళ్ళతో పాటు ఆ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ టైంలో మనందరికీ కూడా ప్రశ్నార్థకంగా ఉండేది. ఆ వెపన్ పైన కన్సర్న్ సిఐ గారు భక్తవత్సల్ రెడ్డి దానిపైన ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి పర్మిషన్స్ తీసుకుని రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెపన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. అదే వెపన్ వాడి 1-2-2023 తారీఖున వెంకటేశ్వర రెడ్డి మీద బాలకోటిరెడ్డి మీద ఫైరింగ్ చేయడం జరిగింది. అతను చనిపోవడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేకంగా ఏదైతే ఆయుధం వాడారో ఆయుధం అమ్మిన